ఇది ముద్రబెండ చెట్టు. దీన్ని తుత్తూరు బెండ అని కూడా అంటారు. దీని పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. దీన్ని సంస్కృతంలో అతిబల అంటారు. చిన్న పిల్లలు తలదూసుకునే దువ్వెనలా సరదాగా ఆడుకుంటారు. అందుకే దీన్ని దువ్వెనకాయల చెట్టు అని అంటారు. ఈ చెట్టు వేర్లు, ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. మూత్ర సంబంధ వ్యాధులకు, అలాగే విరేచనను తగ్గించడానికి వేర్ల కషాయం వాడుతారు. మూత్రంలో రక్తం పడితే, మూత్రంలో మంట, చురుకు మరియు మూత్రాశయం వాపు వస్తే ఈ వేర్ల కషాయం ఎక్కువగా వాడుతారు. జ్వరం, దగ్గు లాంటి మరెన్నో వాటికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. బెండకాయ ముక్కలు ఎలా ఉంటాయో వీటి కాయలు చూడ్డానికి అలాగే ఉంటాయి. అందుకే వీటిని ముద్రబెండ చెట్లు అంటారు. ఏవైనా చెట్ల మందులను వాడే ముందు ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అయి సలహా ప్రకారం వాడితే మంచిది. మీ ఊరిలో ముద్రబెండ చెట్లు ఉంటే ఒక కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీటి కాయలు ఎండాక ఎలా ఉన్నాయో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.